7000 mAh బ్యాటరీ, 120 Hz AMOLED ప్యానెల్, స్నాప్డ్రాగన్ 6 జెన్ 4. ఫీచర్స్ కేవలం 20,000 రూపాయల లోపే. ఇది Oppo K13. దీని 60 సెకన్ల రివ్యూ చూద్దాం. ఇది ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. ఈ ఫోన్ చూడటానికి చాలా సింపుల్ గా ఉంటుంది. నాకు ఈ రంగు నచ్చింది. దీన్ని ఐసీ బ్లూ అంటారు. రక్షణ కోసం ఈ ఫోన్కు IP65 రేటింగ్ ఉంది, కానీ డిస్ప్లేకు ఏమీ లేదు. ఇక డిస్ప్లే విషయానికొస్తే ఇది కూల్ ట్యూన్ చేయబడింది, అంటే మీకు నీలం రంగు విజువల్స్ కనిపిస్తాయి, కానీ ఇది రెస్పాన్సివ్గా ఉంటుంది. ధర ప్రకారం దీని పనితీరు కూడా అద్భుతంగా ఉంది. AnTuTuలో ఇది 7 లక్షలకు పైగా స్కోర్ చేసింది. ఇది స్టేబుల్గా కూడా ఉంది. కానీ మీరు BGMI గేమర్ అయితే ఇది 60 FPS గేమ్ ప్లేకు మాత్రమే మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ కెమెరా కూడా బాగానే ఉంది. దీన్ని నేను బాగా మంచిదని లేదా చెడ్డదని అనను. బేసిక్గా ఇది పని చేస్తుంది అంతే. 7000 mAh బ్యాటరీ ఎక్కువసేపు ఉంటుంది, కానీ ఇది ఇంకా ఎక్కువసేపు ఉండాలని నేను భావిస్తున్నాను. మా PC మార్క్ బ్యాటరీ లైఫ్ టెస్ట్లో ఇది 14 గంటల కంటే తక్కువ సమయం వచ్చింది. చాలా 6000 mAh ఫోన్లు ఇలానే ఉంటాయి. అయితే ఇది ఒక రోజు కంటే ఎక్కువ ఉపయోగించడానికి మీకు తగినంత పవర్ ఇస్తుంది. సో చెప్పండి, మీరు ఈ ఫోన్ని ఓకే చేస్తున్నారా లేదా? కామెంట్స్లో తెలపండి. మళ్ళీ కలుద్దాం.